ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాటం. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నటి. 75 ఏళ్లలో 400కు పైగా సినిమాలు నటించిన జానకి. నలుగురు సీఎంలతో నటించినటువంటి ఘనత ఆమె సొంతం. 4 ఏళ్ల క్రితం వరించిన పద్మశ్రీ పురస్కారం. చివరి శ్వాస వరకు నటించాలనుకున్న జానకి. 1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాలో బాల వితంతు బుచ్చమ్మగా ఆంక్షల మధ్య నలిగిపోయే పాత్రలో కళ్ళతోనే ఆమె పలికించిన అమాయకత్వం, ఆర్తిని ఎవరు మర్చిపోగలరు? అంతకు 5 ఏళ్ల ముందు తొలి చిత్రం షావుకారు సినిమాలో ఎన్టీఆర్ సరసన సుబ్బులుగా ఒదిగిపోయిన తీరు, అక్కా చెల్లెలు సినిమాలో పాండవులు పాండవులు తుమ్మెద అంటూ వేసిన స్టెప్పులు ఆమెను తలుచుకోగానే మదిలో మెదులుతాయి. పాండవులు పాండవులు తుమ్మెద, ఆ పాట ఈ రోజుకి మన మదిలో ఉంది అంటే జానకి కారణం. బ్రతుకు తెరువు కోసం నటనా రంగాన్ని ఎంచుకొని ఉండొచ్చు, కానీ ఆ తర్వాత తనదైన నటనతో నటనా రంగాన్నే వేళ్లు పట్టుకొని నడిపించారామె. శంకరమంచి జానకిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తన ఇంటి పేరును షావుకారుగా మార్చుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో నటించిన జానకి ఇక లేరు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.